హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ చందుని. మీరు చూస్తున్నారు చందు ఎడ్యుకేషనల్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియో చూసిన ప్రతి ఒక్కరు మన ఛానల్ని ఒక లైక్ చేసి కిందన్న సబ్స్క్రైబ్ బటన్ని సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన బెల్ ఐకాన్ని ఆ నోటిఫికేషన్ యాక్టివేట్ చేయండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో మెసేజ్ రూపంలో రావడం జరుగుతుంది. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అంగన్వాడీ ఉద్యోగులు ఉన్నారో వారందరికీ ఒక గుడ్ న్యూస్ అనేది రావడం జరిగింది. ఆ గుడ్ న్యూస్ ఏంటి, పూర్తి సమాచారం వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అప్పుడైతే నేను చెప్పేది మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఎవరైతే అంగన్వాడీ ఉద్యోగులు ఉన్నారో వారికి కనీసం వేతనాలు లేవని చాలా వరకు అంగన్వాడీ ఉద్యోగులు మరియు కార్యకర్తలు కూడా దానికి సంబంధించి ర్యాలీలు అనేది కూడా చేయడం జరిగింది. మనకి కనీసపు వేతనాలు లేవు. తర్వాత అంగన్వాడీ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో చాలా వరకు మనకి ఏవైతే రెండు ప్రభుత్వాలు ఉన్నాయో, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ అంగన్వాడీ ఉద్యోగులను చాలా చిన్నచూపు చూస్తున్నాయి. మనకి డిఏలు, మనకి ఈపీఎఫ్, ఎస్ఐ, తర్వాత పెన్షన్లు, తర్వాత గ్యారంటీ ఇవ్వలేదని మనకి అంగన్వాడీ సిబ్బంది అనేది చాలా వరకు బాధపడుతున్నారు. మనకి అంగన్వాడీ టీచర్లకు వచ్చి ఈ తేదీ నుండి జీతాలు అనేది కూడా పెంచడం జరుగుతుంది. మనకి ఏపీ క్యాబినెట్ మీటింగ్ అనేది జనవరి 2వ తేదీన జరుగుతుంది. ఇకపోతే అంగన్వాడీకి ఉద్యోగులకు సంబంధించి మనకి కేంద్ర ప్రభుత్వం 60%, రాష్ట్ర ప్రభుత్వం 40% మనకి బడ్జెట్ అనేది నిర్వహిస్తున్నట్లు మనకి ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలియజేయడం జరిగింది. మనకి ఫిబ్రవరి 1వ తేదీన 2025-2026 సంవత్సరానికి బడ్జెట్ కూడా ప్రవేశపెట్టడం జరిగింది. ఈరోజు పేపర్ కట్లో చూడండి, ఈనాడు పేపర్లో ఈ అంగన్వాడీ సంబంధించి ఎవరైతే టీచర్లు ఉన్నారో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం అంటే సాయంత్రం వరకు 3:30 వరకు మనకి ఈ స్కూల్లో టైమింగ్ కూడా నడుస్తూ ఉన్నది, అంటే విధులు నిర్వహిస్తున్నారు. ఇకపోతే చాలా వరకు పోషణ కానీ గర్భవతి విషయంలో కానీ చాలా జాగ్రత్తలు కూడా తీసుకోవడం జరుగుతుంది. ఈ అంగన్వాడీ సిబ్బంది ఎవరైతే ఉన్నారో అటువంటి వారు వీరికి కనీసపు వేతనాలు కూడా ఏమైనా బాధపడుతున్నారు. ఎవరైతే అంగన్వాడీ టీచర్లు ఉంటారో వారందరికీ జీతాలు పెంచుతున్నట్లు మన ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు మరియు కేంద్ర ముఖ్యమంత్రి ప్రధాని మోడీ గారు కూడా తెలియజేయడం జరిగింది. మనకి అదే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం 40%, కేంద్ర ప్రభుత్వం తరపున 60% అనేది మనకి బడ్జెట్ ప్రవేశపెడుతుందని చెప్పడం జరిగింది. ఇకపోతే మనకి అంగన్వాడీ టీచర్లకి ఎంత అంటే మనకి 26,000 అనేది పెంచడం జరిగింది. మనకి ఇక్కడ చూసుకుంటే ఈఆర్సీలు, ఈఎఫ్లు, ఎస్ఐలు, బోనస్లు కూడా ఇవ్వలేదని చాలా వరకు అంగన్వాడీ టీచర్లు కూడా ఇబ్బంది పడుతున్నారు. మనకి టీచర్లకు వచ్చి 26,000 జీతం ఇవ్వాలని డిమాండ్ చేస్తారు. ఇకపోతే వర్కర్లు ఎవరైతే ఉంటారో వారు 15,000 నుంచి మాకు 20,000 పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. మనకి ఏవైతే పెండింగ్ ఉన్న బకాయిలు ఏవైతే ఉన్నాయో ఉద్యోగ పెన్షన్లు కానీ, ఈఎఫ్ కానీ, ఎస్ఐ కానీ, డిఏలు ఏవైతే పెండింగ్ ఉన్న బకాయిలన్నీ మనకి సంక్రాంతి కానుక రిలీజ్ చేస్తామని చెప్పడం జరిగింది. ఎవరైతే అంగన్వాడీ సిబ్బంది, అంగన్వాడీ టీచర్లు మరియు హెల్పర్లు ఎవరైతే ఉన్నారో వారందరికీ ఈ వీడియో షేర్ చేయండి. వారు కూడా ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. జై హింద్.